మన దేశంలో పురాతన సరస్వతి దేవాలయాలు 3 ఉన్నాయి. ఈ మూడిట్లో ఒకటి తెలంగాణలోని బాసరలో ఉన్నది. తెలంగాణలోని బాసరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని సాక్షాత్తు వేదవ్యాస మహర్షి గారు ఇక్కడ స్థాపించారు అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అలాంటి ఈ దేవాలయంలో మండల దీక్షతో అనుష్ఠానం చేస్తే అమ్మవారు స్వయంగా సరస్వతీ దేవి గారు కలలోకి వచ్చి ఆ విద్యార్థి నాలుక మీద బీజాక్షరాలని రాస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. అలా బీజాక్షరాలు రాయబడ్డ విద్యార్థి ఒక పెద్ద వేద పండితుడు అవుతాడు అని చెప్పేసి ఒక నమ్మకం అనేది ఇక్కడ ఉంది. అలాంటి బాసరలో ఇప్పుడు కొన్ని అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ మీకు ఒక ఫోటో అన్నది డిస్ప్లే అవుతుంది. ఈ ఫోటోని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటోలో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. అందుకే నేను ఈ ఫోటోని బ్లర్ చేసిన, పిల్లల్ని ఎప్పుడు కూడా చూపించకూడదు కాబట్టి. కానీ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూస్తే ఈ పిల్లాడి తల మీద మీకు దెబ్బలు కనిపిస్తాయి. ఇక్కడ క్లియర్గా మనకు కనిపించే విషయం ఏంటంటే ఈ దెబ్బలు గొడ్డలితోనో లేదా కత్తితోనో నరికితే దెబ్బలు ఎలా ఉంటాయో అలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే ఆ విద్యార్థి కూర్చున్నటువంటి పద్ధతి చూస్తే నిజంగా చాలా భయపడిపోయాడు అని చెప్పేసి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ విద్యార్థి ఎవరు అంటే వేదాలని చదవడానికి వెళ్ళినటువంటి విద్యార్థి. ఈ విద్యార్థి పేరేంటంటే లోహిత్. ఈ విద్యార్థి ఎక్కడి నుంచి అంటే తూప్రాన్ మండలము ఖానాపూర్ గ్రామానికి చెందినటువంటి విద్యార్థి. తాను బాసరకు ఎందుకు వెళ్ళిండు అంటే అక్కడ వేదాన్ని చదవాలి, నేను వేద పండితుడిని అవ్వాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో వెళ్ళిండు. కాకపోతే అట్లాంటి మంచి ఉద్దేశంతో వెళ్ళినటువంటి విద్యార్థి పరిస్థితి ప్రస్తుతం ఇది. ఇక్కడ మనము మెయిన్ టాపిక్లోకి వస్తే ఒక వ్యక్తి ఉన్నారండి. ఈయన పేరు వేద విద్యానందగిరి సరస్వతి అని చెప్పేసి ఈ వ్యక్తి. ఈయన ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఆ ఆశ్రమం పేరు శ్రీ వేద భారతి పీఠం అని చెప్పేసి ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఇది ఒక ప్రైవేట్ ఆశ్రమం. అయితే ఈ ఆశ్రమంలో లోహిత్ చదువుతున్నాడు. లోహిత్తో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి మణికంఠ కూడా అదే ఆశ్రమంలో చదువుతున్నాడు. అయితే మార్చి నెలలో మార్చి 19 అంటే మధ్యరాత్రి, మార్చి 20 తెల్లవారుజామున ఏం జరిగింది అంటే ఈ లోహిత్ కనిపించలేదు. కనిపించకపోవడంతో ఈ మణికంఠ మిగతా విద్యార్థులు కూడా లోహిత్ని వెతికారు. వెతికితే లోహిత్ అక్కడ టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టాయిలెట్స్ దగ్గర మొత్తం రక్తపు మడుగులో పడున్నాడు. అది చూసి విద్యార్థులు భయపడిపోయి మేనేజ్మెంట్కి అంటే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పెద్దలకి చెప్తే వాళ్ళు ఏం చేశారు అంటే జనరల్గా ఇట్లాంటి సంఘటనలు జరిగితే ముందుగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి, లేదంటే ఎమర్జెన్సీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో రికార్డ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ 2 పనులు కూడా చేయకుండా ఈ ఆశ్రమ పెద్దలు ఏం చేశారు అంటే భైంసాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎందుకు తీసుకెళ్లారు అంటే వాళ్ళు వీళ్ళకి తెలిసిన వాళ్ళంట. అయితే ఆ హాస్పిటల్కి అంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు చూశారు. చూసి ఏం చేశారు అంటే ఇమ్మీడియట్గా డాక్టర్లకు అర్థమైపోద్ది ఈ దెబ్బలు ఏంటి అని చెప్పేసి. ఆ దెబ్బల్ని చూసి 100% ఇది కత్తితోటో లేదా గొడ్డలతోటో నరికినటువంటి దెబ్బలు అని చెప్పేసి డాక్టర్లు నిర్ధారించారు. నిర్ధారించి అక్కడ ఒక ఎస్ఐ గారికి అంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి ఒక కేసు కూడా నమోదు చేయడం అనేది జరిగింది. కాకపోతే ఈ మన లోహిత్ ఎవరైతే ఉన్నారో విద్యార్థి, ఆ అబ్బాయి కోమాలోకి వెళ్ళిపోయాడు. మరి భయం వలనో లేదంటే దెబ్బ వలనో కోమాలోకి వెళ్ళిపోయాడు లోహిత్. కాకపోతే సమాచారం ఇమ్మీడియట్గా పోలీసులు ఏం చేశారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇమ్మీడియట్గా రావడం జరిగింది. 20వ తారీఖు మధ్యాహ్నం వచ్చారు. మధ్యాహ్నం వచ్చి బాలుడితోటి తల్లిదండ్రులు మాట్లాడితే ఆ బాలుడు ఒక్క మాట మాట్లాడి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏమని మాట్లాడిండు అంటే తాత దగ్గర, ఇదే అన్నది ఆ బాలుడు, తాత దగ్గర అని చెప్పేసి కోమాలోకి జారిపోయింది. దాని తర్వాత ఏం మాట్లాడలేకపోయాడు ఆ బాలుడు. ఈరోజు 40 రోజులు గడిచింది. 40 రోజులు గడిచినప్పటికీ కూడా ఈ కేసులో ఎట్లాంటి పురోగతి లేదు. ఇక ఈ కేసుకు సంబంధించి మరికొన్ని షాకింగ్ విషయాలు. మొదటి విషయం, 19వ తారీఖు మిడ్ నైట్ ఈ సంఘటన జరిగింది. అంటే 20వ తారీఖు తెల్లవారుజామున. అయితే విషయం ఏంటంటే 19వ తారీఖు మధ్యాహ్నం 3:20 నుంచి 20వ తేదీ లోహిత్ దవాఖానాకి వెళ్ళిన తర్వాత ఆ సమయం వరకు సీసీటీవీ కెమెరాలు ఆఫ్ ఉన్నాయి. ఎందుకు ఆఫ్ ఉన్నాయి అని చెప్పేసి పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే కరెంటు బంద్ చేయబోయి సీసీటీవీ స్విచ్ కూడా బంద్ చేశారు అని చెప్పేసి ఇక్కడ ఆ ఆశ్రమ పెద్దలు చెప్తున్నారు. నిజంగా నాకు తెలిసి సీసీటీవీ స్విచ్ అన్నది ఎక్కడ కామన్గా ఉండదు. అది ఎక్కడో పైన ఎక్కడో పెడతారు.
దాన్ని బంద్ చేయాలి అంటే దాన్ని పైకెక్కాలి, పైకెక్కి దాన్ని చేయాలి. యాక్చువల్గా ఆ ప్రొవిజన్ కూడా కొంతమంది పెట్టరు. మరి ఎలా వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అన్నది అది ఒకసారి పోలీసులు చూడాలి. ఇక అదే కాకుండా ఇక్కడ నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు, భైంసా ఎస్పీ అవినాష్ కుమార్ గారు 5 గంటల పాటు విచారణ కూడా జరిపారు. కాకపోతే ఆ విచారణలో నిజంగా కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఏంటంటే అందరూ విద్యార్థులు ఒకేలా ఆన్సర్ చేస్తున్నారు, అందరూ విద్యార్థులు ఒకే మాట మాట్లాడుతున్నారు. ఏంటి ఆ మాట? పొద్దున్న సంధ్యావందనం చేసేటప్పుడు లోహిత్ కనిపించలేదు, వెతికితే మరుగుదొడ్ల సమీపంలో కనిపించాడు, అతడిపై కొండముచ్చు దాడి చేసి ఉంటుంది, మాకు అంతే తెలుసు. ఇదే సమాధానం అందరు విద్యార్థులు చెప్తున్నారు. జనరల్గా ఒకే సమాధానం అందరూ చెప్తే 100% అందులో ఏదో ఒక లొసుగుంది అని చెప్పేసి నార్మల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే సమాధానం అందరూ చెప్తున్నారు. ఇక్కడ 100% ఈ సమాధానం అన్నది ఎవరు చెప్పమన్నారు అన్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక పోలీసుల నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందంటే, ఇక్కడ మనకి ఒక విట్నెస్ ఉన్నాడు. నేను ఇందాక చెప్పినట్టు లోహిత్ ఎవరైతే ఉన్నాడో, లోహిత్కి ఒక ఫ్రెండ్ మణికంఠ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఏం చేస్తారు? విట్నెస్ని ప్రొటెక్ట్ చేస్తారు, అక్కడి నుంచి పక్కకు తప్పిస్తారు. బెస్ట్ ఫ్రెండ్ మణికంఠ అయినప్పుడు ఆ మణికంఠాన్ని కొంచెం ప్రశ్నిస్తే నిజాలు బయటకు వచ్చేస్తాయి. ముందుగా ఏం చేయాలి? మణికంఠాన్ని ప్రొటెక్ట్ చేయాలి. కానీ పోలీసులు అలా చేయలేదు. అలా చేయకపోవడం వల్ల ఏం జరిగిందంటే 15 రోజుల తర్వాత, అంటే ఈ సంఘటన మార్చి 20కి జరిగితే 15 రోజుల తర్వాత ఏప్రిల్ 4వ తేదీన మణికంఠ కూడా చనిపోయాడు. ఎలాగంటే విద్యుత్ షాక్ వల్ల చనిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే క్లియర్గా ఏదో జరిగింది. ఏం జరిగింది అన్నది 2 జిల్లాల ఎస్పీలు కూడా కలిసి బయటికి తీయలేకపోతున్నారు అంటే నిజంగా దీనికంటే ఘోరం ఇంకోటి ఉండదు. అందరూ ఇలాగే ఒకే సమాధానం చెప్తున్నారు కాబట్టి మేము కూడా ఇక చేసేది ఏం లేదు, మేము కూడా చేతులు ఎత్తేయవలసిందే అని చెప్పేసి ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంటు మెల్లగా జారుకుంటున్నది. ఏదేమైనా కూడా ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసి ప్రాపర్గా ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ ఉన్నారో వాళ్ళ చేతిలో కేసు పెట్టండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే తప్పేం లేదు, వేరే వాళ్ళ చేతిలో కేసు పెట్టడానికి ముందు కాంపిటెంట్ అథారిటీ చేతిలో కేసు పెట్టండి. వాళ్ళు ఏదో విధంగా ఇక్కడ జరిగిన సంఘటన కొండముచ్చు వచ్చి అటాక్ చేస్తే గొడ్డలితో నరికినట్టు లేదా కత్తితో నరికినట్టు ఎందుకుంటుంది? కొండముచ్చు వచ్చి అటాక్ చేస్తే మొత్తం గీరకపోవాలి. జంతువులు జనరల్గా అట్లనే అటాక్ చేస్తుంది, పులి వచ్చి అటాక్ చేసినా అట్లనే చేస్తుంది. అట్లాంటప్పుడు కేవలం కత్తితో గొడ్డలితో ఉన్నట్టు ఎందుకుంటుంది? ఇక్కడ ఇంకో విషయం, బాలుడు ప్రస్తుతం బాగానే ఉన్నాడు, కాకపోతే ఆ షాక్లో ఉన్నాడు. తనని ఇలాంటి ప్రశ్నలు అడిగితే తనకు హై ఫీవర్ వచ్చేసి తాను చాలా భయపడుకుంటూ వణుకుతున్నాడు. అందుకే బాలుడిని కూడా ప్రశ్నించలేకపోతున్నాడు. సింపుల్గా ఒకటే విషయం అండి, ఏంటంటే విషయాన్ని మొత్తం యాడికాడికి మొత్తం సప్రెస్ చేస్తారు. ఏం చేస్తారు? మెల్లగా వీళ్ళకో మాట చెప్పి, వాళ్ళకో మాట చెప్పి, పోలీసులకో మాట చెప్పి ఈ విషయాన్ని సప్రెస్ చేస్తారు. కానీ నేననేది ఏంటంటే అట్లీస్ట్ వేదాలు చదివే విద్యార్థులకు కూడా మనము ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే, వాళ్ళకి మనం న్యాయం చేయలేకపోతే నిజంగా మనల్ని మనం అద్దంలో చూసుకోగలమా? నేను పోలీసు దొరలకి, పోలీసు పెద్దలకి ఈ ప్రశ్న అడుగుతున్నా. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి న్యాయం చేయండి లోహిత్కి. ఎవరైతే మణికంఠ చనిపోయాడో మణికంఠ చావుకు న్యాయం చేయండి, లేదంటే దేవుడు కూడా క్షమించాడు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీది. వీడియో వైరల్ అవ్వాలంటే ఒక లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో ఆటోమేటిక్గా వైరల్ అయిపోద్ది. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.